నమస్కారం. నేను మీ అడ్వకేట్ కోటంరాజు వెంకటేష్ శర్మ. ఈరోజు ట్రంప్ గారు డిసైడ్ చేశారు. ఇరాన్ మాట వినట్లేదని చెప్పి యుద్ధం మొదలు పెట్టాల్సిందే, వాళ్ళని దారిలోకి తీసుకురావాల్సిందే, అణు ఆయుధాలు ఎక్కువగా వాడుతున్నారు ఇరాన్ వాళ్ళు అని అన్నారు. వెంటనే ఇజ్రాయెల్ అటాక్ చేసింది. ఇరాన్ కూడా ఇజ్రాయెల్ మీద అటాక్ చేస్తుంది. దాని గురించి చాలా వార్తలు మీకు వస్తూ ఉంటాయి. అందులో ఊహాజనితాలు ఎక్కువ వస్తాయి. ఎక్కడ ఏం జరుగుతుందో తెలియదు. ఆఖరికి ఇరాన్ ఓడిపోవటం అనేది సహజంగా జరిగేదే. ఇప్పుడు నేను మాట్లాడే అంశం వచ్చేటప్పటికి, ఈ సమయంలో మీరు ఎవరైతే ఇండియా నుంచి యూకే, యూఎస్ఏ, కెనడా ఇతర దేశాలకు వెళ్తున్నారో, లేకపోతే యూఎస్ఏ, యూకే నుంచి కెనడా నుంచి ఇండియా వస్తున్నారో, వాళ్ళు అబుదాబి, బహ్రెయిన్, దుబాయ్ ఇట్లా ట్రాన్సిట్లో ఎవరన్నా పెట్టుకుని ఉంటే, చేసుంటే వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? ఇప్పటిదాకా అయితే ఆ రూట్ అయితే క్లోజ్ అవ్వలేదు. ఆ రూట్ రీరూట్ అవుతున్నాయే తప్ప క్లోజ్ అయితే అవ్వలేదు. అంటే యథావిధిగా ఫ్లైట్స్ అయితే నడుస్తున్నాయి, చేస్తున్నాయి. అయినా సరే ప్రిపేర్డ్ ట్రావెలర్ ఈజ్ ఏ ప్రొటెక్టెడ్ ట్రావెలర్. మీరు ప్రిపేర్డ్గా ఉంటే కనుక మీకు ఇబ్బంది కలగదు. ఇబ్బంది కలగకపోతే మీరు ప్రశాంతంగా, సంతోషంగా ట్రావెల్ చేస్తారు. మీరు అన్ప్రిపేర్డ్గా ఉన్నట్లయితే చాలా ఇబ్బందులు పడతారు, చేస్తారు. కాబట్టి మీ పిల్లలు ఎవరన్నా ట్రావెల్ చేస్తుండొచ్చు, మీ చుట్టాలు ఎవరన్నా, ఫ్రెండ్స్ ఎవరన్నా ట్రావెల్ చేస్తుండొచ్చు. వాళ్ళందరికీ కూడా ఈ వీడియోలో నేను చెప్పే జాగ్రత్తలు వాళ్ళు పాటించమని చెప్పండి. ముఖ్యంగా వచ్చేటప్పటికి ఎయిర్ స్పేస్ డిస్టర్బెన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా అక్కడెక్కడో యుద్ధం జరుగుతుంది కదా, మనకేమవుతుంది అనుకుంటుంటారు. కానీ యుద్ధం జరిగేటప్పుడు నోటం అని చెప్పి ప్రకటించడం సర్వసాధారణంగా ఉంటుంది. అంటే కొన్ని జోన్స్లో ఫ్లై చేయొద్దు, చెందొద్దు అని చెప్పే అవకాశం ఉంది. అట్లా చెప్పినప్పుడు, చెందినప్పుడు వాళ్ళు రీరూట్ తీసుకోవాల్సి వస్తుంది. ఆ రీరూట్ తీసుకొని 2 నుంచి 4 గంటలు ఎక్స్టెన్షన్ అవుతూ ఉంటుంది. అప్పుడు ఎప్పుడైతే క్రూ టైం అయిపోతుందో ఖచ్చితంగా ఎక్కడో ఒకటి ల్యాండ్ చేయాల్సి వస్తుంది. అంటే మీకు తెలియకుండానే డిస్టర్బ్ అవుతూ ఎక్కువ జర్నీ చేయటం వల్ల అన్ఎక్స్పెక్టెడ్గా ల్యాండింగ్స్ జరిగే అవకాశం ఉంటుంది. అట్లా ల్యాండింగ్స్ జరిగినప్పుడు, చెందినప్పుడు మీరు ఇబ్బంది పడకుండా ఉండాలి. చేయాలి అంటే మీరు ఏం చేయాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. అంతేకాకుండా ఇప్పుడు ట్రావెల్ ఇన్సూరెన్స్లు మీరు చేసుకొని ఉంటారు. చాలా వరకు ట్రావెల్ ఇన్సూరెన్స్ ఫ్లైట్స్ డిలే అయితే మనకు వస్తాయి, చేస్తాయి అని మీరు అనుకుంటారు. కానీ వార్ పాయింట్ జోన్లో ఉన్న వాటిల్లో ట్రావెల్ ఇన్సూరెన్స్ కవర్ అవ్వదు. మనందరం కూడా తక్కువ రేటుకే ఇన్సూరెన్స్ ప్రిఫర్ చేస్తుంటాం కాబట్టి వార్ జోన్ కవర్ అవ్వదు. మీరు ఇప్పటి నుంచి ఫ్లైట్ బుక్ చేసుకునేటప్పుడు, లేకపోతే ఆల్రెడీ బుక్ చేసిన వాటికి వార్ జోన్ కవర్ అయ్యేటట్టుగా మీరు ఇన్సూరెన్స్ కవరేజ్ని తీసుకున్నట్లయితే మీకు కాస్త ఉపశమనం కలుగుతుంది, కాస్త ప్రశాంతంగా ట్రావెల్ చేయొచ్చు. కాబట్టి అందరూ కూడా వార్ కవర్ ఇన్సూరెన్స్లకి ఆప్ట్ చేసుకోవటం అయితే మంచిది. అట్లానే మీరు ఎవరైనా ప్రయాణం చేసేటప్పుడు, చెందేటప్పుడు ఫ్లైట్లో మెసేజెస్కి వైఫై సౌకర్యం కల్పించడం జరుగుతుంది. సర్వసాధారణంగా మనము చాలా మంది తీసుకుంటుంటారు, కొంతమంది తీసుకోరు. కానీ ఇట్లాంటి విపత్కర పరిస్థితుల్లో ఫ్లైట్లలో మీరు ఆ సర్వీసెస్ తీసుకున్నట్లయితే కనుక, మీరు ఏదైనా కనెక్టింగ్ ఫ్లైట్స్ ఏదన్నా ఉన్నా, మీ ఇంట్లో వాళ్ళతో మీ క్షేమ సమాచారాలు తెలుసుకోవాలనుకుంటున్నా అన్నిటికీ కూడా బాగుంటుంది అసలు పూర్తి వైఫై తీసుకుంటే. అట్లా కాకపోతే కనుక టెక్స్ట్ మెసేజెస్కి అయినా సరే, అంటే మనకి అలర్ట్స్ వచ్చేటట్టుగా మనం తీసుకున్నట్లయితే కనుక కనెక్టింగ్ ఫ్లైట్స్ గురించి, ఇతర సమాచారం గురించి మనకి ఎక్కడికక్కడ తెలుస్తూ ఉంటాయి. దాన్నన్నా మీరు ఆప్ చేసుకోండి. మన ఎంబసీ ఇట్లాంటి సందర్భాల్లో మనకి ఏమన్నా హెల్ప్ చేస్తుందా అని చెప్పి మనం గమనించినట్లయితే, ఎంబసీ ఫ్లైట్స్ డిలే వాటిల్లో ఎటువంటి సహాయము చేయలేకపోవచ్చు. కాకపోతే ఎవాక్యుయేషన్ సమయం వచ్చినప్పుడు మాత్రం ఎంబసీలు చక్కగా మనం సహకరిస్తే చెందుతాయి. అయినా సరే మీరు ట్రావెల్ రిజిస్ట్రేషన్ అనేది ఆన్లైన్లో ఎంబసీలో రిజిస్టర్ చేసి పెట్టుకున్నట్లయితే మీకు చక్కటి సహకారం అందుతుంది. మీకు మీ సమాచారాన్ని మీ వాళ్ళందరికీ కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తుంది. ఏదైనా విపత్కర పరిస్థితుల్లో దాన్ని మనం వాడుకోవటానికి బాగుంటుంది. మీరు వెళ్ళే దేశము, ట్రాన్సిట్ దేశం యొక్క ఇండియన్ ఎంబసీ హెల్ప్ లైన్ నెంబర్లు మీ దగ్గర పెట్టుకోవటం మంచిది. అంతేకాకుండా మీరందరూ కూడా $500 నుంచి $1000 వరకు కూడా ఎమర్జెన్సీ క్యాష్ దగ్గర పెట్టుకోవటం. మీ ఫ్లైట్స్ ఏదన్నా క్యాన్సిల్ అయినట్లయితే కనుక క్యూలో నిలబడకుండా మొబైల్స్లోనే మీరు ఇంకొక టికెట్ అప్డేట్గా బుక్ చేసుకోవటం, చెందటం, అట్లాంటి వాటన్నిటికీ ప్రిపేర్డ్గా ఉండటం మంచిది. మీరు అందరూ కూడా 2 పవర్ బ్యాంక్స్ అన్నా మీరు ట్రావెల్ చేస్తూ పెట్టుకుంటే బాగుంటుంది. మీరు ఎక్కడికక్కడ మీ పవర్ బ్యాంక్స్ మీరు స్విచ్ ఆఫ్ అయిపోకుండా జాగ్రత్త పడవచ్చు. ఎందుకంటే అన్ని ఎయిర్పోర్ట్లో కూడా ఇట్లాంటి పరిస్థితుల్లో ఫ్లైట్ డిలే అయితే కనుక పోర్ట్స్ దొరకడం సాధారణంగా కష్టమవుతుంది. కాబట్టి పవర్ బ్యాంక్స్ 2 మెయింటైన్ చేయండి. అట్లాగే ఇంటర్నేషనల్ ప్లగ్ పాయింట్ని కూడా దుబాయ్, మిడిల్ ఈస్ట్ వాటిల్లో ఇంటర్నేషనల్ ప్లగ్ పాయింట్స్ ఉంటాయి. కాబట్టి మీ పవర్ ప్లగ్ కూడా దగ్గర పెట్టుకోవటం మంచిది. ఈ జాగ్రత్తలను తీసుకుంటే, అంతేకాకుండా మొత్తం ఒక సెట్ అంతా కూడా మీ పాస్పోర్టు, వీసా, టికెట్స్ అంతా ఆఫ్లైన్లో ఒక సెట్ మీ దగ్గర పెట్టుకొని ఉంచుకోవటం అత్యవసరము. మీరు ఇంట్లో నుంచి బయలుదేరేటప్పుడే మీ ఏదైతే టికెట్ బుక్ చేసుకున్నారో ఆ ఫ్లైట్లో ఫ్లైట్ స్టేటస్, ఎన్ని గంటలు లేటు ఏంటో అవన్నీ కూడా గమనించుకోండి, చేయండి.
దాని ప్రకారం మీరు ప్రయాణించుకోవాలి. అంతా కూడా ఒక సెట్ పెట్టుకోకపోయినట్లయితే మీకు ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. మీరు ఆఫ్లైన్ మ్యాప్స్ ఎయిర్పోర్ట్లో ఎక్కడైతే ట్రాన్సిట్ ఎయిర్పోర్ట్ ఉంటుందో దాని ఆఫ్లైన్ మ్యాప్స్ కూడా మీరు డౌన్లోడ్ చేసి పెట్టుకున్నట్లయితే కనుక ఏమైనా వైఫై సర్వీసెస్ ఏ సందర్భంలో అయినా ఎయిర్పోర్ట్స్లో ఆపినట్లయితే పనిచేయకపోయినట్లయితే కనుక ఆఫ్లైన్ మ్యాప్స్ మీరు ఎక్కడికన్నా వెళ్ళటానికి చేయడానికి చక్కగా ఉపయోగపడుతుంది. ఇట్లాంటి యుద్ధ సమయంలో మీరు మిడిల్ ఈస్ట్లో బయటికి వెళ్ళటము మళ్ళీ లోపలికి రావటము చాలా క్యూ లైన్లు ఇవన్నీ గందరగోళం ఉంటుంది కాబట్టి తక్కువ సమయం ఉన్నప్పుడు మీరు బయటికి వెళ్లకుండా మీ ఎయిర్పోర్ట్స్లోనే మీరు ఉండటం చేయటము ఎయిర్పోర్ట్ అలర్ట్స్ని ఎప్పటికప్పుడు వింటూ ఉండటం అయితే చక్కగా మీకు పనికొస్తుంది. మీరు శ్రద్ధగా హ్యాపీగా ట్రావెల్ చేయడానికి కూడా బాగుంటుంది. ముఖ్యంగా చిన్నపిల్లలకి తీసుకెళ్లే వాళ్ళైతే కనుక వాళ్ళతో పాటు ఏదన్నా వాళ్ళకి కావాల్సిన ఎసెన్షియల్స్ మీరు క్యారీ చేయటం వాళ్ళకి సంబంధించిన ఫుడ్ అది క్యారీ చేస్తూ ఉండటం చేయటం బెస్ట్. అట్లాగే పెద్దవారు కూడా వారికి ఎయిర్పోర్ట్లో వాళ్ళు పెట్టే ఫుడ్ మీకు నచ్చకపోతే ట్రావెల్ సమయంలో ఎక్కువ సమయం వెళ్తున్నప్పుడు చేస్తున్నప్పుడు వాళ్ళు సరైన ఫుడ్ మీకు ఇవ్వరు అనిపించినప్పుడు కొన్ని ఫుడ్ ఐటమ్స్ మీకు నచ్చినవి కూడా మీరు ట్రావెల్ చేసుకుంటూ తీసుకెళ్తే బాగుంటుంది. ఎందుకంటే మీరు అనుకున్న టైం కన్నా డబల్ టైం మీరు ఎయిర్లో ఉండే అవకాశం ఉంది కాబట్టి. మీరు ట్రావెల్ చేసేటప్పుడు మీ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు దగ్గర పెట్టుకున్నట్లయితే కనుక ఆ తర్వాత మీకు ఏమైనా డిలేస్ కానీ మీకు ఏమైనా అసౌకర్యం కలిగినప్పుడు కానీ ఏదైనా కేసు వేయడానికన్నా కవర్ చేసుకోవడానికన్నా సరే ఇన్సూరెన్స్ కంపెనీని మీరు సంప్రదించవచ్చు. కాబట్టి మీరు ట్రావెల్ చేసిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఒక సెట్ మీ దగ్గర పెట్టుకుని ఉండటం మంచిది. దానివల్ల మీకు ఉపయోగం కలుగుతుంది. తర్వాత ఏదైనా క్లెయిమ్ చేయాలన్నా చెందాలన్నా అట్లాగే మీరు పడుతున్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటిని ఫోటోలు వీడియో రూపంలో దాచిపెట్టుకున్నట్లయితే కనుక వాటన్నిటిని కూడా క్లెయిమ్ ప్రూఫ్స్ కింద మీరు తీసుకోవచ్చు. ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసేటప్పుడు చెందేటప్పుడు వాటికి కూడా మీరు ప్రూఫ్స్ అన్నీ పెట్టుకొని ఉంటే బాగుంటుంది. అట్లాగే ఎయిర్ సంస్థల మీద కూడా కొన్ని అనవసరపు జాప్యాలు చేసిన ఫుడ్లో మీకు ఇబ్బంది కలిగినా సరే ఇట్లాంటి సమయాల్లో మీరు పర్సనల్గా ఎయిర్ సర్వీసెస్ వాళ్ళ దగ్గర నుంచి కూడా మీరు క్లెయిమ్ పొందవచ్చు. కాబట్టి వీడియోలు ఫోటోలు తీసుకొని ఉంచుకోవటం మంచిది. అనవసరంగా ఎవరి మీద కూడా అరవటం చేయటం వద్దు. వీలైనంత వరకు సమన్వయం పాటించాలి చేయాలి. మీరందరూ కూడా ఫ్లైట్ రేడార్ 24 యాప్ని కనుక డౌన్లోడ్ చేసుకున్నట్లయితే చెందినట్లయితే కనుక మీకు అది చక్కగా ఇట్లాంటి పరిస్థితుల్లో ఉపయోగపడుతుంది. ఆ యాప్ని కూడా డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోండి. మీ కోటంరాజు వెంకటేష్ శర్మ. జై హింద్.